అందరికీ నమస్కారం అండి. ఆహ్, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్. ఫ్రైడే రిలీజ్ అయింది. చాలా మంచి సక్సెస్ ఇచ్చారు అందరూ. ఇది సక్సెస్ మీట్ దేనికంటే మెయిన్‌గా అంటే అందరూ అడుగుతున్నారు. సినిమా ఇంత సక్సెస్ అయిందా? అంటే లైక్ కామెడీ బావుందా? ఇయన్నీ అడుగుతున్నారు. అందుకని అంటే సాయి సార్ మేమందరం అనుకున్నాం అనమాట. ఏంటి ఇంత ఓపెన్‌గా మనము ఇంత కామెడీ ఇస్తా గూడా మంచి సక్సెస్ రేట్‌ని తీసుకున్నాం ఇప్పుడు. అంటే లైక్ కంపేర్ చేస్తే కలెక్షన్స్ వైస్‌గా గానీ, అండ్ థియేటర్స్ వైస్‌గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి చెన్నై, బెంగుళూరులో రిలీజ్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ నుంచి ఓవర్‌సీస్‌లో రిలీజ్ అవుతుంది. ఇంత ప్లాన్ చేస్తున్నాము. అంటే ప్రతి ఆడియన్ గూడా సార్ ఇంత మంచి హిట్ ఇచ్చారంట కదా! మాకు రిలీజ్ చేయండి అని చెప్పి చెన్నైలోను, బెంగుళూరులోళ్ళు అండ్ ఓవర్‌సీస్ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చినియి. సినిమా రిలీజ్ చేయండి. ఆంధ్రాలో మంచి హిట్ అయింది ఇది అని చెప్పి. సో, మా సినిమాలో మేము గ్యారంటీగా గంట సేపు కంటిన్యూగా కామెడీనిచ్చాం. అంటే 1 అవర్ పాటు కంటిన్యూగా నవ్వుతానే ఉంటారు. అండ్ అంటే అంత మంచి హిలేరియస్ మూమెంట్స్ ఇచ్చిన మా సాజిద్ సార్‌కి చాలా థాంక్స్ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రేపటి నుంచి ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం. అంటే లైక్ ఇట్స్ ఎ ఓపెన్ ఛాలెంజ్ టు అందరు తెలుగు ఆడియన్స్‌కి. మా సినిమా చూసి నవ్వకుండా ఉన్న వాళ్ళకి రూ. 1,00,000. అంటే ఇంత ఓపెన్ ఛాలెంజ్ మా ప్రొడ్యూసర్ గారు నేను చెప్తున్నారు. ఎవరైనా సరే నవ్వకుండా ఉంటే మనం రూ. 1,00,000 ఇద్దాం అని చెప్పి. సో, ఇది ఎప్పుడెప్పుడు ఎలా ఎలా జరిగిద్ది అన్నది మేము అన్ని పేపర్ యాడ్‌లోనే చెప్తా ఉంటామండి. చిన్న పిల్లలును ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవుతున్నారు ఈ సినిమాకి. అంటే మేము సినిమా చూసినప్పుడు గాని ఎప్పుడైనా సరే చిన్న పిల్లలందరూ గూడా నేను చెప్పే డైలాగ్ రిపీట్ చేయడం ఇలాగ చేస్తున్నారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ గూడా ఎంటర్‌టైన్ అవుతున్నారు. అందుకని చెప్పి రేపటి నుంచి ఏ థియేటర్‌కొస్తున్నాము అంటే లైక్ ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడెప్పుడు ఏ థియేటర్‌కి వెళ్తున్నాం అని చెప్పి మీకు ప్రతీది గూడా పేపర్‌లో అప్డేట్ ఉంటదండి. మా సినిమా చూసి నవ్వని వాళ్ళకి రూ. 1,00,000 ఇస్తాం. అంటే ఇంత ఓపెన్ ఛాలెంజ్. అంటే మా సినిమాకొచ్చి గ్యారంటీ నవ్వుకుంటారు. 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుంటారు. గంట సేపు ఆపకుండా నవ్వుతారు. సో, మేము ఇంత ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే చాలామంది అంటే మేము థియేటర్స్‌కెళ్ళాం ఈ 2, 3 డేస్‌లో. ఈళ్ళందరూ కూడా సార్ నవ్వలేక బుగ్గలు నొప్పడుతున్నాయి సార్ అని చెప్పి అంటే వాళ్ళిచ్చే కాంప్లిమెంట్‌ని మేము సరే ఈ కాంప్లిమెంట్‌ని మనం అందరికీ షేర్ చేయాలి ఇంకా. అంటే లైక్ ఎంతమంది ఉన్నా సరే ఇంకా చాలా మందికి షేర్ చేస్తానే ఉండాలి మనం. సో, ఈ మూవీతో ఓ మంచి సక్సెస్ పొందాను. ఈ రోజుల్లో తర్వాత ఒక మంచి సక్సెస్‌ని అంటే లైక్ ఒక ఫ్రూట్‌ఫుల్ సక్సెస్. దీని తర్వాత నాకు అంటే లైక్ ఇప్పటికే చాలామంది ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని వీళ్ళందరూ అడుగుతున్నారు. సార్ మీ డేట్స్ ఇవ్వండి, మీ డేట్స్ ఇవ్వండి అని. సో, ఈ సినిమాతో ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు సాజిద్ గారికి అండ్ రేపటి నుంచి ఆడియన్స్ దగ్గర ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ దగ్గరికి వచ్చి మేము కలవడం జరుగుతుందండి. వచ్చి ఎవరు ఈ అంటే లైక్ ఏ ప్లేస్‌లో ఎవరెవరు 1,00,000 అంటే ఇది ఒక్కళ్ళకి, ఇద్దరికి అనేమి లిమిట్ లేదండి. మేము వచ్చిన తర్వాత ఆ డ్రా తీసిన తర్వాత ఎంతమంది అంటే లైక్ ఒక షో, 2 షో, 3 షోస్ చాలా షోస్ చేస్తానే ఉంటాం ఇలాగా. ఏ షోకి ఎప్పుడొస్తున్నాము, ఎక్కడికొస్తున్నాము అని చెప్పి మేము ప్రతీదీ గూడా పేపర్ అప్డేట్ ఇస్తా ఉంటాము. సో, చూడండి అండ్ మా సినిమా చూసి మా అందరిని అంటే లైక్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికి వన్ మోర్ చాలా పెద్ద థాంక్స్ అండి. ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ టాలీవుడ్ ఫిల్మ్ అండి. పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్. దిస్ ఇస్ ద రీమేక్ ఆఫ్ తమిళ్ ఫిల్మ్. సో, ఒకరోజు నాకు సాజిద్ గారు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా సినిమా చేస్తున్నాము. సలీం పేకు మీ క్యారెక్టర్ అంగ్రేజ్ సినిమాలో చూసినాను. ఆ తర్వాత డిసైడ్ అయినా ఈ క్యారెక్టర్ మీరు చేయాలని. సరే అని నేను తమిళ్ DVD చూసిన తర్వాత ఈ సినిమా చేసినాను. ఈ సినిమా ఐ వెంట్ టు ద థియేటర్స్. ఆసమ్ రెస్పాన్స్. పర్టిక్యులర్లీ వి వేర్ సర్ప్రైజ్డ్. అంటే చిన్న పిల్లలు ఐ థాట్ దిస్ ఇస్ అ చిల్డ్రన్ ఫిల్మ్. కిడ్స్ ఆర్ ఎంజాయింగ్, ఫ్యామిలీస్ ఆర్ ఎంజాయింగ్. దేర్ ఇస్ రియలీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక ఇన్సిడెంట్ అవుతుంది. క్రికెట్ మ్యాచ్లో క్యాచ్ పట్టుకోవడానికి శ్రీ వెళ్తారు, కింద పడతారు, మెమొరీ లాస్ అవుతుంది. ఐ మీన్ ఎవ్రీబడి కెన్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ద క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ రియలీ ఐ షుడ్ సే ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. నేను ఈ సినిమా ఫస్ట్ టైం తెలుగులో నా ఎంట్రీ. ఆడియన్స్ చాలా ఐ మీన్ ఎక్సెప్ట్ చేశారు నాకు. అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. Plus, I want to thank my audience and entire my PKPM పుస్తకంలో కొన్ని పేజీలు
I want to special thank Mr. B. A. Raju Garu. He helped me a lot in all the ways. ఇలా సినిమా ఈ టైటిల్ జనాల దగ్గర వెళ్ళిందంటే బికాస్ ఆఫ్ హిమ్. హీ వర్క్డ్ వెరీ హార్డ్, చాలా వర్క్ హార్డ్ చేసినారు అన్ని మ్యాగజైన్స్లా, టెలివిజన్ ఛానల్స్లా. సో మేడం గారు కూడా వచ్చినారు, సినిమా చూసినారు. ఆమె కూడా చాలా నాకు అప్రిషియేట్ చేసినారు డైరెక్టర్ గారు. ప్లస్ ఈ సినిమా తీస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండే, చిన్న కాదు పెద్ద భయం ఉండే. కొత్త బ్యానర్ ప్లస్ మై సెల్ఫ్ చాలా కొత్తగా డైరెక్టర్. శ్రీ హీరో తీసుకున్నప్పుడు ఒక మాస్ ఎంటర్టైనర్గా ఒక మార్క్ ఉంది. సినిమా తీస్తున్నాం, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా ఉంది. సినిమాలో ఒక క్లియర్ యూ సర్టిఫైడ్ వస్తుంది అని ఫస్టే తెలుసు నాకు. ప్లస్ అన్ని ఆర్టిస్ట్ తీసుకుంటున్నా, అందరు కొత్త వాళ్ళు. ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్, హీరో ఫాదర్ మదర్, హీరోయిన్ ఫాదర్ మదర్, ఎవ్రీబడి పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక 5 సీన్స్, 6 సీన్స్ ఉంది వాళ్ళది సినిమాలో. అది మాకు ఇంకొకటి అది కావాలని నేను తీసుకున్నా, ఎందుకంటే ఒక ఫ్రెష్ లుక్, ఒక డిఫరెంట్ లుక్ రావాలి ఆ సినిమాకని. ఇది అదే ఒకటి భయం ఉండే నాకు. అన్ని ఇది పెట్టేసి సినిమా తీస్తున్నాం, దానికి ఏమవుతుంది, అందరు కొత్త వాళ్ళు ఉన్నారు. బట్ 9th సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే మాకు అంత పెద్ద రెస్పాన్స్ రాలేదు. కలెక్షన్స్కి ఒక 50% ఉండే. సాటర్డే 70% అయింది. ఎస్టర్డే ఆల్ షోస్ హౌస్ఫుల్, మ్యాక్సిమం థియేటర్స్లో. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్, నా చెన్నై నుంచి వచ్చి ఉన్నాను. అయితే పుస్తకాల్లో కొన్ని పేజీ మిస్సింగ్. ఎలా అంటే నడువులో కొంచెం పక్కత కాణం తమిళ్లో హిట్ అయిందండి. అక్కడ నేను ఒక ఆడియన్స్గా ఆ మూవీ చూశాను, ఆ హిట్ అయింది. అయితే ఇక్కడ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఎందుకంటే టోటల్ కమర్షియల్ సినిమా కాదు ఇది. ఇది ఏమంటే ఒక డిఫరెంట్ స్టోరీ, ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ. మేము ఫస్ట్ డే రిలీజ్ అప్పుడు థియేటర్కి వెళ్ళి చూసాము. అప్పుడు ఏమంటే చాలా ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తారు. డే బై డే అంత ఇంక్రీజ్ అవుతారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అంతా ఎంజాయ్ చేస్తారు. మనకు చాలా టెన్షన్ ఉంటుంది, అదన్నీ 2.5 hours 2 hours ఈ మూవీలో క్లియర్ అవుతుంది మీకు. తర్వాత మంచి కలెక్షన్ వచ్చింది, ప్రొడ్యూసర్ హ్యాపీ, మాకు అవకాశం ఇచ్చిన మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఒక హిట్ మూవీ దొరికేది చాలా కష్టం అండి. ఆ హిట్ మూవీలో మేము ఉన్నామని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ మూవీలో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సాజిద్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సాజిద్ సార్ నాకు ఈ మూవీ ఆఫర్ చేసినప్పుడు చెప్పారు, ఈ విధంగా ఒక తమిళ్ మూవీ రీమేక్ చేయాలనుకుంటున్నాం తెలుగులో, దట్ ఈజ్ నడువులే కొంచెం పక్కతి కానమని. సో ఆ మూవీని ఒక ప్రేక్షకురాలుగానే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీలో యాక్ట్ చేసినప్పుడు కూడా మాకు అసలు ఒక షూట్ జరుగుతున్న ఫీలింగ్ అయితే రాలేదు. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లాగా మాకు అటువంటి కన్వీనియన్స్ ప్రొవైడ్ చేశారు సార్, మాకు అటువంటి కంఫర్ట్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సాజిద్ సార్ అండ్ ఆల్సో టు అవర్ ప్రొడ్యూసర్ సోహల్ అన్సారీ గారు అండ్ అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సలాలుద్దీన్ గారు టూ. అండ్ ఈ మూవీకి పిక్చరైజేషన్ వర్క్ మార్టిన్ జో గారు చేశారు, అసలు అల్టిమేట్గా చేశారు. అండ్ ఎవ్రీ పీపుల్ అసలు అడుగుతున్నారనమాట ఫోన్స్ చేసి, చాలా మంచి పిక్చరైజేషన్ ఉంది, చాలా మంచి సాంగ్స్ ఉంది, అండ్ మంచి నవ్వులు, మంచి ఇదిగా ఉంది అని చెప్పారు. అండ్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. ఈ మూవీ ద్వారా దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఇంకా బెటర్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి నాకు. ఫస్ట్ ఫిలిం ఇది, నాకు చాలా సాటిస్ఫైడ్ ఉంది. ఒక మంచి ఫిలిం చేశానంటే ఈ చాయిస్ ఇచ్చిన నా డైరెక్టర్ నా ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ ఇచ్చాను. I came back from Chennai. Sajid sir selected me and Satish right from Chennai. It was a big hit in Tamil. It grabbed all the awards last year. This film in Tamil, Nadulu Konja Pagathaganu. Friday during Eid, we saw the response. It was amazing. It was more than expectation. We didn't expect that much response, but it was everyone enjoyed the movie. Everyone is laughing. They are having fun. And Hyderabad, the audience are very clear. If they don't like it, they tell it that they don't like it. If they like it, they'll say they like it, or else they won't come to the theater. So very true audience, Andy, Telugu audience. They accepted it. The movie is going very good. We are really happy. God bless everyone. Thank you so much.